హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాణి రుచులు. ఈరోజు మనం పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం కావలసిన పదార్థాలు: పెసరబేడలు 1 కప్పు, బియ్యము 1.5 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, శనగబేడలు 1/2 టేబుల్ స్పూన్, ఉద్దిబేడలు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గోడంబి కొద్దిగా, పచ్చిమిర్చి 5, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా బియ్యము పెసరబేళ్ళను కడిగి నానబెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో 1 గ్లాసు బియ్యంకు 3 గ్లాసుల నీళ్ళను పోసుకొని, తర్వాత పసుపు వేసి, కొద్దిగా నూనెను వేసి, తగినంత ఉప్పును వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 విజిల్లు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు పెనం పెట్టి నూనె లేదా నెయ్యిని వేసి మిరియాలను వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, ఉద్దిబేడలు వేసి బాగా మగ్గించాలి. కొద్దిగా అల్లం పేస్ట్ను కూడా వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేయాలి. ఈ తర్వాతనంతా పొంగల్లో వేయాలి. వేయించిన జీడిపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంటే పొంగల్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.